నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం కొత్తపల్లి ఉదయబాబు గారు రచించిన ఒక మంచి కథను విందాం. అనుపమ ఎంతకీ రాకపోయేసరికి చూస్తున్న టీవీ విసుగ్గా అనిపించడంతో దానిని ఆఫ్ చేసేసి టీపాయ్ మీద ఉన్న ఆల్బమ్ తీసి మొదటి నుంచి చూడసాగింది కౌసల్య. మొదటి పేజీ నుంచి ఎన్నెన్నో తీపి గుర్తులు. ఆడదాని జీవితంలో ఎన్నెన్నో అధ్యాయాలు. ప్రతి అధ్యాయంలోనూ ఒక పాత్ర పోషించాలి. ఇన్ని రూపాంతరాలు పొందేది ఈ ప్రపంచంలో కేవలం ఆడదేనేమో ఆలోచిస్తూనే పేజీలు తిప్పుతున్న కౌసల్య ఎదురుగా చిన్ననాటి ఫోటోలు పలకరించడంతో ఈ లోకంలోకి వచ్చింది. వెల్ బేబీ షోలో మొదటి బహుమతి పొందిన ఛాయాచిత్రం అది. ఫోటో అంటే ఆమెకు చాలా ఇష్టం. ఆమె ఆ ఫోటో పేజీని సుతారంగా ముద్దాడింది. అంతలోనే గేటు బయట బైక్ శబ్దం వినపడటంతో ఆల్బమ్ మూసి టీపాయ్ మీద పెట్టి గుమ్మంలోకి వచ్చి నిలబడింది కౌసల్య. నందకిషోర్తో మాట్లాడి అతన్ని పంపేసి గేటు తీసుకుని లోపలికి వచ్చింది అనుపమ. ఏమ్మా ఇంత లేట్ అయింది? ఏం లేదు మమ్మీ, రైలు ఆలస్యంగా వచ్చింది. తల నొప్పిగా ఉంది, కొంచెం హార్లిక్స్ ఇవ్వవు? అలాగే, నువ్వు స్నానం చేసిరా, నేను 2 నిమిషాల్లో సిద్ధం చేస్తాను. అబ్బా, స్నానం చేసే ఓపిక లేదు. అసలే ఆ డీటీపీ పని చేసి బుర్ర వేడెక్కిపోయింది. వెంటనే ఇవ్వు మమ్మీ, గారంగా గుణుస్తూ అడిగింది అనుపమ. చూడు, నా అంత ఎదిగిన పిల్లవు, శుచి శుభ్రతల గురించి చెప్పించుకునే వయసు కాదు నీది. ఈ మధ్య నీలో బాగా మార్పు వస్తుంది. లేచిన వెంటనే బెడ్ కాఫీ తాగడం, 2 వారాలకు కానీ తలంటుకోకపోవడం, ఇంటికి వచ్చాక బట్టలు మార్చుకోకుండా ఆ బట్టలతోటే ఉండిపోవడం. ఇవన్నీ చూస్తుంటే నేను పెంచిన నా కూతురేనా ఇలా ప్రవర్తిస్తుంది అనిపిస్తుంది. కాన్వెంట్లో చదువుతున్నప్పుడు ఇంటి పనులు, ప్రాజెక్టు పనులు ఇచ్చినా నీ మంచి అలవాట్లు చూసి నేను నేర్చుకోవాలి అనేలా ప్రవర్తించిన నువ్వేనా ఇలా? వెళ్ళు, వెళ్ళి స్నానం చేసిరా, నా చేత ఎక్కువ వాగించకు. తల్లి అలా మాట్లాడేసరికి 2 చేతులు జోడించి నమస్కరించి స్నానాల గదిలో దూరింది అనుపమ. చల్లని నీళ్లు అలసిన శరీరం మీద బొట్లు బొట్లుగా పడుతుంటే శరీరంలో వేడి అంతా దిగిపోయి మబ్బుల్లోని చల్లదనం మనసులోకి పాకినంత హాయిని అనుభవించింది అనుపమ. ఎంతసేపు అతివృష్టి అనావృష్టిను, హార్లిక్స్ చల్లారిపోతుంది. కౌసల్య మాటలు చెవుల్లో పడేసరికి స్నానాల గదిలో నుంచి బయటికి వచ్చి తల్లి చేతుల్లో కప్పు అందుకుంది అనుపమ. గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకో, నీతో మాట్లాడాలి అంది కౌసల్య. తల్లికేసి వింతగా చూస్తూ తన గదిలోకి నడిచింది అనుపమ. అనుపమ నైటీ వేసుకుని వచ్చేసరికి కౌసల్య బోన్సాయి మొక్కలకు నీరు పోసి కొమ్మలు కత్తిరిస్తుంది. కౌసల్యకు మొక్కలంటే పంచప్రాణాలు. పట్నవాసంలో, అందున అపార్ట్మెంటు నాగరికత అభివృద్ధి చెందాక నచ్చిన మొక్కలు నేలలో నాటుకొని చక్కగా పెంచుకొని వాటి ఫలాలు ఆస్వాదించే అదృష్టం ఎలాగూ లేదు. అందుకే తాను బోన్సాయి మొక్కల పెంపకాన్ని ఎంచుకుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఎన్నో అంటు మొక్కలను పెంచుతుంది. వాటిని కూతురు తాకినా తిడుతుంది. ఒక విధంగా తనకంటే అవంటేనే ఎక్కువ ఇష్టమేమో అన్నంత ప్రేమగా తల్లి వాటిని పెంచడం చూసి అసూయతో ఆ మొక్కల్ని కసితీరా పీకేయాలనిపిస్తుంది అనుపమ్మకు. ఆ పని పూర్తి చేశాక కౌసల్య వచ్చి సోఫాలో కూర్చుంది. అనుపమ వచ్చి తల్లి ఒడిలో తలపెట్టి పడుకుంది. ఇప్పుడు చెప్పమ్మా, ఏదో మాట్లాడాలన్నావు? అవును, ముక్కుసూటిగా ఒకటి అడుగుతాను, చెప్తావా అంది కౌసల్య. అడుగు. నందకిషోర్ మీద నీ అభిప్రాయం? తల్లి నుంచి ఊహించని ప్రశ్న ఎదురయ్యేసరికి సంభ్రమాశ్చర్యాలతో నిటారుగా లేచి కూర్చుంది అనుపమ. ఏమిటమ్మా, దేని గురించి నువ్వు అడిగావు? తాను తప్పుగా విందేమో అన్న భ్రమతో తల్లిని అడిగింది మళ్ళీ. అదే, నందకిషోర్ మీద నీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతున్నా, స్థిరంగా అడిగింది కౌసల్య. అమ్మా, నువ్వు ఎంత మంచిదానివి. సరిగ్గా నా మనసు విప్పి నీతో మాట్లాడదామనుకుంటున్న విషయం కూడా ఇదేనమ్మా. అంటే అంటే నువ్వు నందకిషోర్ని ఇష్టపడుతున్నావా? అతని గురించి నీతో చెప్పి నీ అనుమతితో మాత్రమే పెళ్లి చేసుకుందామని అనుకున్నానమ్మా. అలాగా, మరి అతనికి నీ మీద అభిప్రాయం ఏమిటో తెలుసుకున్నావా? ఓ, అతనికి నేనంటే పిచ్చి ప్రేమ. రోజు ఉదయం నేను రైలు ఎక్కే వరకు పడిగాపులు కాస్తాడు. మళ్ళీ సాయంత్రం నేను రైలు దిగేసరికి నన్ను తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. నన్ను పైసా తీయనీడు. ఆడపిల్ల చేత డబ్బు ఖర్చు పెట్టించేటంత సిగ్గుమాలిన వాడిని అనుకుంటున్నావా అంటాడు.
అనుక్షణం నన్ను నవ్విస్తూ ఉంటాడు. నేను విచారంగా ఉండటం తనకు అస్సలు ఇష్టం ఉండదు. ఇప్పుడు చెప్పు, అతని మీద నీ అభిప్రాయం? ఎదురు ప్రశ్న వేసింది అనుపమ. నీ ప్రశ్నకు రేపు సమాధానం చెప్తాను. అన్నట్టు రేపు రెండో శనివారం, నీకు కూడా సెలవే కదా? రేపు నర్సరీకి వెళ్ళొద్దాం. 2 మొక్కలు గ్రాఫ్టింగ్ చేయించుకుని వద్దాం, సరేనా? అలాగే, కానీ ఇప్పుడే చెప్పమ్మా ప్లీజ్, బతిమలాడింది అనుపమ. లేదు పిచ్చిమొద్దు, నన్ను బాగా ఆలోచించుకొని, నేనేం చేసినా నీ మేలు కోరే కదా చేసేది, అంది కౌశల్య చెమర్చిన తన కళ్ళ తడి అనుపమ చూడకుండా దాచే ప్రయత్నం చేస్తూ. అమ్మా, ఈ మధ్య నువ్వు అన్నట్టు నాలో చాలా మార్పు వచ్చినట్టుంది. ఎందుకో ఎవరో నన్ను నీ నుంచి దూరంగా లాక్కుపోతున్నట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ ఆ లాక్కుపోతున్న హస్తం స్నేహపూర్వకంగానే ఉంది. అయినా సరే నిన్ను విడిచి నేను బ్రతకలేనమ్మా, నేను బ్రతకలేను. అంతలోని తల్లి ఒడిలో ముఖం దాచుకొని ఏడవసాగింది అనుపమ. తప్పు కదూ, ఆడపిల్ల ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. అలా ఏడవచ్చా? నీకు నేను లేను, లే భోజనం చేద్దాం అంటూ కూతురి కళ్ళు తుడిచి భోజనాల బల్ల వద్దకు నడిచింది కౌశల్య. మరునాడు ఉదయమే వేరే పనేమీ లేనట్టుగా వచ్చిన నందకిషోర్ని చూస్తూనే ఒళ్ళు మండిపోయింది. అయినా ఆప్యాయంగానే మాట్లాడింది కౌశల్య. గత 2 సంవత్సరాలుగా అతను అనుపమ స్నేహితునిగా ఇంటికి వచ్చిపోతూనే ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఆలస్యమైన, ఆంటీ ఈ పూట నా భోజనం మీ ఇంట్లోనే అని నిర్మోహమాటంగా చెప్పేస్తాడు. అతని తత్వం తెలిసిన తాను కూడా అలాగే వంట చేసి పెట్టేది. మీరొక్కసారి నాన్ వెజ్ చేస్తే తినాలని ఉందాంటీ, మీ వంట అమృతంలా ఉంటుంది. అను అదృష్టవంతురాలు అన్నాడు ఓ రోజు భోజన సమయంలో. నువ్వు అలా చెప్పు నాయనా, అసలే లావెక్కిపోతున్నానని డైటింగ్ పేరుతో అమ్మ నన్ను నియంత్రించేస్తుంది. దానికి మళ్ళీ నీ సపోర్టా, అంది అనుపమ చిరుకోపంగా. నీ బరువులో ఏమాత్రం తేడా రాకుండా నీకు కావలసినవన్నీ కొనిపెడుతూనే ఉన్నాగా అనేసి నాలిక ఖర్చుకున్నాడు నందకిషోర్. తనకేమీ పట్టనట్టుగానే వింది కౌశల్య. నీకు నా చేతులతో చేసి పెట్టలేనిది నువ్వు అడిగిన మాంసాహారం ఒక్కటేనయ్యా. ఎందుకంటే మనిషికి జన్మతః కొన్ని లక్షణాలు, ఆహారపు అలవాట్లు వస్తాయి. చిన్నతనం నుంచి శాకాహార వాతావరణమే తప్ప మరో వాతావరణం తెలియని నేను ఈవేళ అలవాటు చేసుకోలేను. ఆ వాసన అంటేనే పడదు నాకు. మళ్ళీ జన్మలో చూద్దాంలే అంటూ తేలికగా నవ్వేసింది కౌశల్య. పోనీ కనీసం అనుపమకైనా అలవాటు చేయండి. నా స్నేహంలో ఆ పాటి మంచి లక్షణం నేర్చుకోకపోతే ఎలా? భవిష్యత్తులో తాను అలవాటు పడాలిగా అన్నాడు నందకిషోర్. నాకేం అవసరం లేదు బాబు, అంది అనుపమ సాగదీస్తున్నట్టుగా. రేపు పెళ్ళయ్యాక అవసరమైతే? అయినా సరే అలవాటు లేని పనులు నేను చేయనయ్యా బాబు. వాడికి కావలిస్తే ఏ మిలిటరీ హోటల్కో పోయి తినమంటాను. అది నేనే అయితే, అన్నాడతను ఆర్దోక్తిగా. నువ్వా? అయితే అప్పుడు చూద్దాంలే, అంది అనుపమ వెక్కిరించి. కౌశల్య మధ్యలో అందుకుంది. పోనీ నువ్వే నీ అలవాట్లు మార్చుకొని శాకాహారిగా మారిపోవచ్చుగా. భలేవారా ఆంటీ, మాంసాహారం మీరు తినలేదు కానీ తింటే అసలు వదిలిపెడతారేంటి? సరిగ్గా వండాలి కానీ వండితే మొత్తం మీరొక్కరే లాగించేస్తారు తెలుసా. అయినా అది మారడం నాకు అసాధ్యం. ఎందుకంటే మా మాంసాహారులకున్న బలహీనత దాన్ని మానలేకపోవడమే. అయినా వాటి ధరలు ఈవేళ మేం కూడా కొనలేని దశకు చేరుకున్నాయంటే మీ శాకాహారులే కారణం అంటారు మా వాళ్ళంతా అని తన జోకుకి తానే నవ్వేసి అంతలోనే సీరియస్గా, దయచేసి నన్ను మాత్రం మానమని మీరేనాడు సలహా ఇవ్వకండి ఆంటీ. అయినా ఇక ఆ విషయం వదిలేద్దాం అన్నాడు నందకిషోర్. చూసావా, సరిగ్గా నా దారిలోకే వచ్చావు, అంది కౌశల్య కూడా. యథాప్రకారం ముగ్గురి భోజనాలు పూర్తయ్యాయి. అను, ఏదైనా సినిమాకి వెళ్దాం అన్నాడు లేవబోతూ. అరే, మేము వేరే కార్యక్రమం నిర్ణయించుకున్నాం నందు. నర్సరీకి వెళ్ళి రావాలి. పైగా నువ్వు డిటిపి పనిలో ప్రూఫ్ కరెక్షన్ ఏదో చేసుకోవాలన్నావు కదమ్మా, అంది అనుపమను ఉద్దేశించి కౌశల్య. నేనెప్పుడు అన్నాను అనబోయి తల్లి కంటిసైగ చూసి ఆగిపోయి అంది అనుపమ. అవును నందు, ఈవేళ రేపు నన్ను ఎక్కడికి రమ్మనుకు, చాలా ఎక్కువ పని ఉంది ప్లీజ్, అంది కళ్ళతో బ్రతిమలాడుతున్నట్టుగా. ఏమనుకున్నాడో ఏమో నందకిషోర్ మరేమీ మాట్లాడలేదు. అతనికి కౌశల్యతో వాదించడం అంటే చాలా ఇష్టం. ఎంతసేపు తన దృష్టితోనే ఆలోచించడం మాని
ఎదుటివారి స్థానంలో నిలబడి ఆలోచిస్తే ఫలితం వేరుగా ఉంటుంది అంటుంది. నా పరిస్థితిని బట్టి నేను ఆలోచిస్తాను కానీ ఎదుటివాడిలా నేనెందుకు ఆలోచిస్తాను అంటాడు అతను. వీరిద్దరి వాదన తమాషాగా ఉంటుంది అనుపమకి. ఈవేళ ఎందుకో వాదనకు దిగలేదు గురువుగారు అంది అనుపమ. అది ఒకందుకు మంచిదే, పద పద వెళ్ళొద్దాం అంటూ తయారవడానికి ఉద్యుక్తురాలైంది కౌసల్య. స్కూటీ దిగి పచ్చని మొక్కలతో కళకళలాడుతూ వికసించిన విరబూసిన రకరకాల పుష్పాలతో కనువిందు చేస్తూ సువాసనలు వెదజల్లుతున్న నర్సరీ వాతావరణంలో అడుగు పెడుతూనే హాయిగా సుదీర్ఘ శ్వాసలు తీసింది అనుపమ. స్కూటీ పార్క్ చేసి తాళం వేసి వచ్చిన కౌశల్య అనుపమతో అంది, ఈ వాతావరణం ఎంతో బాగుంది కదూ. అవును మమ్మీ, ఇలాంటి ఒక పెద్ద నర్సరీ పెంచుకొని మధ్యలో ఒక అందమైన డాబా కట్టుకుందాం మమ్మీ. ఆ మాటలకి పక్క నవ్వేసింది కౌశల్య. తల్లి ఎప్పుడూ అంతగా నవ్వడం ఈ మధ్యలో చూడని అనుపమ అడిగింది. అదేంటి మమ్మీ, ఎందుకు నవ్వుతున్నావు? తెరలుగా వస్తున్న నవ్వును ఆపుకుంటూ అంది కౌశల్య. ఇప్పటికే మన అపార్ట్మెంటు చిన్న సైజు నర్సరీ చేసేసానని నన్ను తిడుతూ ఉంటావు కదా, అందుకనే నవ్వొచ్చింది. ఇంతలో నర్సరీ యజమాని నమస్కరించి సాదరంగా ఆహ్వానించాడు. కౌసల్య తనకు కావలసిన మొక్కల వివరాలు చెప్పింది. అతను వెంటనే కూలీలను పిలిచి పని పురమాయించాడు. అది తనకేం అవసరం లేనట్టు విశాలంగా ఉన్న ఆ నర్సరీ మొక్కల మధ్య సాధ్యమైనంత ఆనందాన్ని మెదడులో నిక్షిప్తం చేసుకోవడానికి అన్నట్టు అనుపమ నడవసాగింది. అనుపమ అలా తిరిగి వచ్చేసరికి కౌసల్య గ్రాఫ్టింగ్ చేయించిన 2 మొక్కలకు డబ్బు ఇస్తుంది. మొక్కల్ని తీసుకొని స్కూటీ ఫుట్బోర్డ్ మీద పెట్టు అనుపమతో అంది కౌసల్య. పనివాడి చేత పెట్టిస్తానమ్మా, బరువుంటాయి అన్నాడు నర్సరీ యజమాని. మొక్కలు కొనుక్కోవడమే కాదు, పెంచే బాధ్యత కూడా తెలియాలిగా. పర్లేదు, మా అమ్మాయి పెడుతుందిలేండి అంది కౌశల్య. ఇక తప్పదన్నట్లు వాటిని తల్లి చెప్పిన స్థానంలో అమర్చింది అనుపమ. ఇంటికి వచ్చాక వాటి కోసం అప్పటికే సిద్ధం చేసిన స్థానంలో పెట్టింది కౌశల్య. అను, ఇక నుంచి దీనిని పెంచే పూచి నీది, దీని బాధ్యత నీకు అప్పగిస్తున్నాను అంది కౌశల్య మొక్క చివరను అనుపమ చేతిలో ఉంచి. అప్పుడే దాని మీద దృష్టి నిలిపి పరిశీలించిన అనుపమ పక్క విరగబడి నవ్వసాగింది. అది మామిడి కొమ్మకు వేపను గ్రాఫ్టింగ్ చేసిన మొక్క. ఇదేమిటమ్మా, నీకు మతిగాని పోయిందా, లేక వాడు మర్చిపోయి అలా గ్రాఫ్టింగ్ చేశాడా? మామిడికి వేప గ్రాఫ్టింగ్ చేయడం ఏమిటి వెర్రి కాకపోతే? నువ్వేమైనా అనుకో, నా పిచ్చి నాది. అలా గ్రాఫ్టింగ్ చేస్తే ఏ రకం కాయలు కాస్తాయో చూడాలని నేను ముచ్చటపడిపోతున్నాను తెలుసా. అయితే నువ్వే పెంచుకో బాబు, నేను పడలేను అంది అనుపమ చిరుకోపంగా. నీకు దాని బాధ్యత అప్పగించింది నువ్వు తిరిగి నాకు అప్పగిస్తావని కాదు, దాని పట్ల నువ్వు ఎంత శ్రద్ధ చూపిస్తావో అని. దాని బాధ్యత పూర్తిగా వహిస్తానని నాకు మాట ఇవ్వాలి అంది కౌశల్య సూటిగా చూస్తూ. ప్లీజ్ మమ్మీ, నాకు ఇష్టం లేదు. అలా మనకు కొన్నింటిని మనకిష్టం లేకపోయినా అనుసరించాల్సి వస్తుంది. అన్నట్టు నీతో చెప్పలేదు, నాకు పొరుగురులోని ఆఫీస్కి వారం రోజులు డిప్యుటేషన్ వేశారు. నిన్ను ఒక్కదాన్ని వదిలి వెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, అయినా వెళ్ళక తప్పదు. అలాగే నా మాట విని ఒక్క మొక్క పట్ల అభిమానం పెంచుకో. నిన్ను మరేమీ కోరను, సరేనా అంది కౌశల్య చేయి చాస్తూ. తల్లి అంతరంగం గ్రహించిన అనుపమ అయిష్టంగానే ఆమె చేతిలో చేయి వేసింది. కౌశల్య ఆ రోజు ఉదయం డిప్యుటేషన్పై బయలుదేరాల్సి రావడంతో ఉదయమే తయారై వెళ్ళిపోయింది. వెళ్తూ అనుపమకు ఒక కవర్ ఇస్తూ అంది, అను, పెద్దవాళ్ళు ఇంట్లో లేనప్పుడు చిన్నపిల్లలకు పిచ్చి పనులు చేయాలి అనిపించడం సహజం. అలా అనిపించి ఆ పని చేయబోయే ముందు ఈ ఉత్తరం చదువు, మర్చిపోకు. అనుపమ నిర్లక్ష్యంగా కవరును మంచం మీద పడేసింది. గబగబా నందకిషోర్కి ఫోన్ చేసింది. తాను ఈవేళ రాజమండ్రి రావడం లేదని, కంప్యూటర్స్ వర్క్స్ వాళ్ళకి ఫోన్ చేశానని, తనతో వివరంగా మనసు విప్పి మాట్లాడాలని తొందరగా రమ్మని ఆ పైన ఆలోచనలో పడింది. అమ్మతో తన మనసులో మాట చెప్పేసింది. అమ్మ మరునాడు తన సమాధానం చెప్తాను అంది, కానీ చెప్పనే లేదు. తనకు ఏది ఇష్టం లేకపోయినా నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అంటుంది. ఈసారి అది చెప్పలేదు. అమ్మ ఎప్పుడూ ఇంతే. మనసు చికాకుగా అనిపించడంతో స్నానాల గదిలో దూరి తనకిష్టమైన పాటలు కూనిరాగం తీసుకుంటూ హాయిగా స్నానం చేసింది. స్నానం చేస్తున్నంతసేపు ఏవేవో అల్లరి ఊహలు.
నందకిషోర్ తన చెవుల వెనక నుంచి వెచ్చని ఊపిరి వదులుతూ గుసగుసలాడుతున్నట్టుగా, తనని ఆక్రమించుకుంటున్నట్టుగా, తాను అంది అందక ఊరిస్తున్నట్టుగా. ఒకవేళ అతను తనని కోరరానిదేమైనా కోరితే? బయట తాను అతనితో ఎంతగా తిరిగినా కేవలం కరచాలనం వరకు మాత్రమే పరిమితం చేసింది అతన్ని. ఒకవేళ అతను తనని బలవంతం చేస్తే? నందు అలా చేయడు. తనకా నమ్మకం ఉంది. కానీ తానే ఎటువంటి వయసు ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్త పడాలి. అతని ఈ మధ్య మనసు విప్పి మాట్లాడటం కన్నా శారీరకంగా కలవడంలోనే ఎక్కువ అభిరుచి చూపిస్తున్నాడు. ఏ విషయం మాట్లాడినా సంభాషణ అక్కడికే తీసుకొస్తున్నాడు. ఏ జంట కనపడినా వారిద్దరి మధ్య అది జరిగిపోయే ఉంటుంది అని ఊహించేస్తాడు. అతను అలా మాట్లాడినప్పుడల్లా తనకెంతో ఇబ్బందిగా ఉంటుంది. అందుకే అతన్ని దూరంగా ఉంచే అతని అభిప్రాయం తెలుసుకోవాలి. స్నానం పూర్తి చేసి బట్టలు మార్చుకుంటున్నంతసేపు అనుపమ ఆలోచిస్తూనే ఉంది. బుర్ర వేడెక్కి ఫ్యాన్ వేసుకొని మంచం మీద వాలిపోయింది. నందు ఇంకా రాలేదు, కానీ ఈ పాటికి బయలుదేరుంటాడు. ఆలోచిస్తూనే అప్రయత్నంగా పక్కకు ఒత్తిగిలిన ఆమెకు తల్లి ఇచ్చిన కవరు చేతులకు తగిలింది. కవరు ఇచ్చి వెళ్తూ తల్లి అన్న మాటలు గుర్తొచ్చాయి. వెంటనే ఆలోచించకుండా ఉత్తరం విప్పింది. అందులో, అమ్మా అను. ఆలోచించడం అనేది మానవుడికి దేవుడిచ్చిన వరం. నువ్వు చక్కని ఆలోచన పటిమ కలదానివి అని నా నమ్మకం. అందుకే నా వాదన విన్న మీదట నువ్వు ఎలా నిర్ణయించుకున్నా నీ దారికి నేను అడ్డురాను. నేను వయసులో ఉండగా ఒక అతన్ని ప్రేమించాను. అతను నాకు దూరపు బంధువు అవుతాడు. అతన్ని నమ్మి నా తనువు నర్పించాను. ఫలితంగా గర్భవతిని అయ్యాను. అమ్మా నాన్న అతనితో వెళ్ళిపోమని నిష్కర్షగా చెప్పేశారు. సరే అని అతన్ని ఒప్పించి అతనితో బయలుదేరాను. అతను తన స్నేహితుడు రాజారాం ఇంట్లో నన్ను ఆ రాత్రి ఉంచి పరారైపోయాడు. నా నిస్సహాయ స్థితిని చూసి రాజారాం అతని కోసం వెతికిస్తానని నన్ను అక్కడే ఉండమని కోరాడు. అంగీకరించాను. అతని భార్య ఆ సమయంలో ఊళ్ళో లేదు, పురిటికి వెళ్ళింది. అంతలో నాకు ప్రస్తుతం నేను చేస్తున్న ఉద్యోగం తాలూకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. ఉద్యోగంలో చేరాను. మొదటి జీతం తీసుకున్నాక రాజారాం ఇంటి నుంచి వచ్చేశాను. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరాను. తర్వాత నువ్వు పుట్టావు. నా కలలకు తగ్గట్టుగా నిన్ను పెంచుకున్నాను. నీకు కావాల్సినంత స్వేచ్ఛనిచ్చాను. ఎందుకంటే నువ్వు ఏ తప్పు చేసినా అమ్మా ఈవేళ ఈ తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇంకెప్పుడూ ఈ తప్పు చేయను అని చెప్పేంత స్వేచ్ఛ. అందుకే నువ్వంటే నాకు పరిపూర్ణమైన నమ్మకం. కులాంతర మతాంతర వివాహాలకు నేను వ్యతిరేకిని కాను. నా స్నేహితులలో అలా చేసుకున్న వారిని ప్రోత్సహించాను కూడా. కానీ ప్రతి మనిషి కొన్ని ఆహారపు అలవాట్లు, నియమాల మధ్య పుట్టి పెరుగుతాడు, బ్రతుకుతాడు. అవతలి వారు తమ అలవాట్లు ఎలా మానుకోలేరో మనము అంత తేలికగా ఆ అలవాట్లు నేర్చుకోలేం. నాకు తెలిసిన ఇలాంటి వివాహ వ్యవస్థలో ఆడది సర్దుకుపోవాల్సిందే తప్ప మగవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ సర్దుకుపోడు. వయసు వేడిలో ఆడది బలవంతంగా చేసుకున్న అలవాట్లు జీవితాంతం శాపంలా వెంటాడి వేధిస్తాయి. భర్తకు వండి పెట్టడం తప్పనిసరి, తాను సర్దుకోలేక అవస్థ పడుతూనే ఉంటుంది. వారిద్దరివి వేరువేరు ఆహారపు అలవాట్లు అనుకుందాం. అంటే ఒకరు శాకాహారి, మరొకరు మాంసాహారి. వారి పిల్లలకు జన్యుశాస్త్రం ప్రకారం తండ్రి కులమే వర్తిస్తుంది. ప్రపంచం అతి వేగంగా మారిపోతుంది. మనిషి ఒక దేశం నుంచి మరొక దేశానికి వలస వెళ్ళిపోయి అక్కడి ఆహారపు అలవాట్లకు అలవాటు పడిపోతున్నాడు. ఆ అలవాట్ల వల్ల లేనిపోని కొత్త సమస్యను సృష్టించుకొని బాధపడే బదులు అసలు దాని జోలికి పోకపోవడమే మంచిది అంటాను నేను. ఇది నా స్వార్థంగా ఆలోచిస్తున్న విషయం. ఇంకా చెప్పాలంటే అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా అన్న సామెతల. నా అనుభవాలు నీకు అర్థమయ్యేలా చెప్పాలని మామిడికి వేప గ్రాఫ్టింగ్ చేయించాను. మామిడి పులుపు ఒంటికి మంచిదని, వేప చేదు ఆరోగ్యానికి మంచిదని తెలిసినా వేపతో మామిడిని ఎందుకు సంకరపరచరు? మన దేశంలో మేధావులకు ఆ ఆలోచన రాకనా? నా వాదన అర్థమైందనుకుంటాను. నా కన్నబిడ్డ సుఖం, భవిష్యత్తు నాకు ముఖ్యం. మొన్న నందు వాదన వినే ఉంటావు. తన అలవాట్లు ప్రపంచం తలకిందులైనా
మార్చుకోలేనని చెప్పాడు. విన్నావుగా? ఇంత చదివాక నేను నీకు చెప్పాల్సిన పని లేదు. ఆలోచించుకొని నీకు ఏది మంచిది అనిపిస్తే అలా చెయ్యి. నువ్వు తీసుకోబోయే నిర్ణయం నన్ను బాధించినా పర్వాలేదు, కానీ ఎంత పొరపాటు చేశాను అని భవిష్యత్తులో ఏనాడు నువ్వు వెనుతిరిగి బాధపడకూడదు. అదే నా కోరిక. మర్చిపోకు. ఆశీస్సులతో సదా నీ సుఖం కోరుకునే అమ్మ. ఉత్తరం 2 సార్లు కాదు, 20 సార్లు చదివింది అనుపమ. ఎందుకో కళ్ళ నిండా నీళ్లు తిరిగి జలజల బుగ్గల మీదుగా జారిపోతూనే ఉన్నాయి. ఎంత సున్నితంగా చెప్పింది అమ్మ. అంతలో కాలింగ్ బెల్ మోగింది. వచ్చింది నందకిషోర్ అని తెలుస్తుంది. అనుపమ ఉత్తరం కవర్లో పెట్టి ముద్దు పెట్టుకొని తన బట్టల మధ్య జాగ్రత్తగా దాచింది. ముఖం కడుక్కొని టవల్తో తుడుచుకొని మనసులో ఏ అలజడి లేకుండా ధైర్యంగా ధీమాగా తలుపు వైపు అడుగులు వేసింది అనుపమ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.